హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి సిఎస్ఐఆర్ ఉంది కదా. సో మనకి ఏంటంటే ఇందులో కొన్ని పోస్టులు అయితే భర్తీ చేశారు. ఎలాంటివంటే సెక్రటరీ అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేశారు. సో ఈ జూనియర్ అసిస్టెంట్ సెక్రటరీ అనేది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. ఇవి చాలా మంచి నోటిఫికేషన్. అయితే మనకి దీనికి ఎలాంటి వీళ్ళు రాత పరీక్ష అనేది పెట్టట్లేదు అండ్ ఆల్సో ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తీసుకోవట్లేదు. ఫ్రీగా మనం ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. కొన్ని జాబ్స్కి అయితే ఎక్కువగా రిజిస్ట్రేషన్ ఫీజు అట్లా తీసుకుంటారు, కాబట్టి దీనికైతే ఎక్కువగా ఏం లేదు. కాబట్టి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలో, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మన ఛానల్లో వీడియోస్ అనేది చేస్తాం కాబట్టి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఎవరైనా చూసినట్లయితే ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి. ఎందుకంటే మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కాబట్టి దట్స్ వై వెంటనే మీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేసేయండి. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ఇక్కడ చూడండి, మనకి సిఎస్ఆర్ ఐఎంఎంటీ ఉంది కదా, హోమ్ పేజ్ రిక్రూట్మెంట్ పోర్టల్ అనేది ఇచ్చారు. ఈ సిఎస్ఐఆర్లోనే ఈ రిక్రూట్మెంట్ పోర్టల్ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ చదవాలంటే ఖచ్చితంగా చదువుతారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కొంచెం కొంచెం వీడియోస్ చూసి మీరు అది చెప్పట్లేదు ఇది చెప్పట్లేదు అని తిరిగి కామెంట్ చేస్తారు. బట్ నేనైతే ప్రతి వీడియోలో మొత్తం ఆ వీడియో అంటే అంత కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాలంటే లెంతీ అయిపోతుంది. సో మీకు కూడా చిరాకు వస్తుంది. కాబట్టి నేను బేసిక్ ఇన్ఫర్మేషనే ఇస్తాను. అది మీరు అర్థం చేసుకుని మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, నేను ఎలాగో లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూసి మీరు అప్లై చేసుకోండి. కాబట్టి అరకొర చూసి మీరు కంప్లీట్ చెప్పట్లేదంటే మేమైతే కంప్లీట్గా చెప్పము. ఎందుకంటే టైం వేస్ట్. ఆ వీడియో లెంత్ తీసి పెట్టినా మీకు ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి టైం వేస్ట్ పనులు అనేది ఎప్పుడూ వద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉందా, కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి నో ప్రాబ్లం. కాబట్టి కింద డిస్క్రిప్షన్లోనే ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. సో అది అయితే మనకి వీళ్ళ యొక్క అఫీషియల్ రిక్రూట్మెంట్ పోర్టలే ఉంది కదా. ఇందులో వీళ్ళు ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి ఏమి ఇచ్చారు, అడ్వర్టైజ్మెంట్ నెంబరు, డేట్, లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషను అండ్ ఇక్కడ డౌన్లోడ్. సో నేను వీళ్ళ యొక్క అఫీషియల్ పేజ్లోనే చూపిస్తున్నాను అన్నీ కూడాను. కాబట్టి చూడండి. అయితే వీళ్ళు మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబరు ఇచ్చారు. మనకి ఎప్పుడు లాస్ట్ డేట్ ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ వదిలేశారు January 9th. అయితే మనకి నెక్స్ట్ మంత్ February 8th వరకు లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అనేది ఇచ్చారు. సో మనకి ఆన్లైన్లో February 8th వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది మనకి ఇక్కడ క్లిక్ హీర్ ఉంది కదా, మనకి నోటిఫికేషన్ అనేది ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే మీరు అంటే ఇది వాట్ ఏంటి నోటిఫికేషన్ అట్లా అవన్నీ తెలుసుకోవాలంటే దీనిపైన మీరు క్లిక్ చేసేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. సో అది వీళ్ళు క్లిక్ హియర్ అని ఇక్కడ పెట్టారు. అండ్ ఇంకా పోస్ట్ డీటెయిల్స్, పర్ మంత్ రెమ్యునరేషన్స్, క్వాలిఫికేషన్స్ అండ్ విత్ ఎక్స్పీరియన్సెస్. అయితే ఇందులో చూడండి మనకి ఏముంది, జూనియర్ సెక్రటరీ. ఈ జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్, మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్స్ ఉంటారు కదా. అయితే మనకి ఈ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లు ఇక్కడ టోటల్ 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి వీళ్ళైతే పర్ మంత్ రెమ్యునరేషన్స్ అంతా 36,000. అంటే మనకి పర్ మంత్ 36,000 వరకు అయితే వస్తుంది. అన్నీ కూడా అంటే మనకి ఉంటాయి హెచ్ఆర్ఏ, టీఏడిఏ ఇట్లాంటివంతా, హౌస్ రెంట్ ఇట్లాంటివంతా ఇస్తారు. అవంతా కలుపుకొని 35,000 వరకు ఇట్లా పర్ మంత్ రెమ్యునరేషన్స్ ఉంటాయి. అయితే ఈ జూనియర్ సెక్రటరీ పోస్టులు ఏంటంటే 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ 10+2 12th క్లాస్ లేదా ఆర్ ఈక్విలెంట్ అనేది అడిగారు. సో 10+2 చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్. ఆర్ ఈక్విలెంట్ అంటే కొంతమంది వొకేషనల్ చేస్తారు, అంటే వొకేషనల్ కోర్స్ అనేది చేస్తారు. ఆ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా కొంతమందిని తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ 10+2 చేసిన వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ ఆర్ ఈక్విలెంట్ అనేది ఇచ్చారు చూసారా,
ఆర్ ఈక్విలెంట్ ఇది ఆర్ ఇట్స్ ఈక్విలెంట్ దీనికి సమానంగా ఉండేది ఏదైనా మీరు చదివారనుకోండి, వొకేషనల్ కోర్సులు కానీ డిప్లొమా కానీ, లేదా కొంతమంది వొకేషనల్ ఇంటర్మీడియట్ చేస్తారు, వొకేషనల్ ఎంఎల్టీస్, వొకేషనల్ ఎంహెచ్డబ్ల్యూస్ ఇట్లాంటివంతా చేస్తారు కదా, వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో అది అండ్ ఇక మనకి డీటెయిల్స్, మీరు డీటెయిల్స్ చూడాలంటే దీనిపైన క్లిక్ చేయండి, మీకు డీటెయిల్స్ వస్తాయి ఆటోమేటిక్గా. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఇది కూడా ఎన్ని ఉన్నాయి, 3 వేకెన్సీస్ ఉన్నాయి. వీళ్ళకి కూడా సేమ్ సాలరీ 35,800 వరకు ఉంటుంది. అండ్ 10+2 అనేది ఉండాలి ఖచ్చితంగా. సో అది ఇంకా ఇక్కడ ఇవి కూడా సేమ్ మనకి ఇది కూడా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి కూడా సేమ్ సాలరీ 35,000 ఎట్లా ఇస్తున్నారు. 10+2 అనేది శాలరీ అనేది ఉంటుంది. సో మనము అయితే దీనికి ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి, అప్లై చేసేటప్పుడు కానీ రిజిస్ట్రేషన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు వీళ్ళకి డైరెక్ట్గా ఇది ఉంది కదా రిక్రూట్మెంట్ అట్ ది IMMT వీళ్ళ యొక్క దేనికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, అప్రోచ్ అయితే వీళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, గైడ్ చేస్తారు, ఇలా అప్లై చేయండి, ఈ డాక్యుమెంట్స్ ఉండాలి, ఇట్లాంటివంతా కూడా వీళ్ళే చెప్తారు. కాబట్టి ఇది స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను కాబట్టి అలా అయినా సరే మీరు చూడండి, వీళ్ళతో అప్రోచ్ అవ్వండి. సో అది అండ్ ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఇంకా ఇందులో చాలా రకాల జాబ్స్ అనేది ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ చూడండి, మనకి ఇందులో ఇవొక 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇవొక 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మనకి ఇవొక 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ మనకి 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులు అయితే వీటికి కేవలం మనకి 10+2 చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది అయితే ఇక్కడ వీళ్ళు ఇంకోటి ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ఇక్కడ అప్లై ఉంది కదా, అప్లై నవ్వు, ఈ అప్లై పైన క్లిక్ చేస్తే మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే నేను ఇంతకు ముందే చెప్పాను, దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది వీళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి మీరు జెన్యున్గా మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మంచిగా ఫిల్ చేయండి. అంటే లైక్ మీ యొక్క మనకి 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఉంటుంది కదా, దాని పరంగా ఆ రిజిస్ట్రేషన్ నెంబరు, 10th క్లాస్లో హాల్ టికెట్ నెంబర్ ఉంటారు కదా అదొకటి, అలాగే మీ యొక్క ఫుల్ నేమ్ 10thలో క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి కాబట్టి అలానే, అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అది కూడా యాజ్ పర్ 10th క్లాసే, లేకపోతే బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా ఫుల్ అడ్రస్ ఇవన్నీ ఫిల్ చేయాలి. ఫిల్ చేసేసి సో మీకు తెలియకపోయింది అనుకోండి, ఇక్కడ వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఎలా అప్లై చేయాలి, ఏం చేయాలి, ఏంటి అనేది కొంతమందికి ఎలాంటి నాలెడ్జ్ అనేది ఉండదు. సో అలా ఏమీ తెలియని వాళ్ళు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మీరు అప్లై అనేది చెయ్యొచ్చు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇచ్చారు కదా, ఒకసారి చూడండి. నేను ఈ యొక్క పేజ్ యొక్క లింక్ అనేది ఇస్తాను, చూడండి. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.